Ladies and gentlemen, boys and girls, welcome back to my channel. I hope you all absolutely fine. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాం. అది ఆంధ్ర కిందికి వస్తుంది అనుకుంటా, అది ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది మ్యాప్లో. అయితే అక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇట్లా కొండ మధ్యల నుంచి పైన నుంచి ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి. లొకేషన్ బాగుంది అక్కడ. లైక్ మేమైతే గూగుల్ ఫొటోస్ చూసినాం. లైక్ ఎవరైతే విజిట్ చేసిన వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ ఫొటోస్ అయితే చూసినాం. ఇట్ కుడ్ బి బెటర్ అనుకుంటున్నా, ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం మాకు కూడా కొంచెం కూల్ ఉంటుంది అనుకొని ఇంకా అటు బాగా ఇక్కడ వైజాగ్ కాలనీలో తక్కువ టైం స్పెండ్ చేసి అక్కడ ఇంకెక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి నల్గొండ నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం. సో ఇప్పుడు మనల్ని నేను ఫ్రెండ్ ఉన్నా, ఇంకా బాబీ, ఇంకా ఏంటి అభి వాడు వెనకాల ఉన్నాడు. కార్ వస్తుంది. ఇక్కడ ఊర్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఇక్కడ. సో మనకి ఇక్కడ లొకేషన్ ఇక్కడ నుండి మనకి 81 కిలోమీటర్స్ ఉంది వైజాగ్ కాలనీ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. వైజాగ్ కాలనీ వీడియో వచ్చేసి అది సపరేట్, అది కమెంట్ సెక్షన్లో పింగ్ చేసిన. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. బా మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అబ్బాయి. ఇక్కడ ఒక గేర్ వేసే లోపల ఒక స్పీడ్ బ్రేకర్ వస్తూనే ఉంది. నేను ఒక్కనంటే కంఫర్ట్ ఉంటుంది, వెనకాల పిల్లన్ రైడర్ ఉంటే అసలు కంఫర్ట్ ఉండదు నాకు. అంటే మనం బ్రేక్ కొడతా ఉంటే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది కదా. ప్రజెంట్ అయితే మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాం, రిజర్వ్. సో నేను చిన్నప్పటి నుండి లైక్ మాకు నల్గొండ నుంచి ఇది ఎంత ఒక 100 ఉంటుంది, అంతే 190 ఉంటుంది. కానీ ఎప్పుడు రాలే నేను. చాలాసార్లు ఉండే నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళి చూడాలి అది ఇది అని చిన్నప్పటి నుండి. బట్ అట్ లాస్ట్ మొత్తానికి అయితే నా బైక్ పైన అయితే వచ్చేసిన. రోడ్స్ మాత్రం క్రేజీ సెక్సీగా ఉన్నాయి తెలుసా. కార్నరింగ్ అయితే నాకు పిల్లన్ రైడర్ ఉన్నారని ఆగుతున్నా, బికాజ్ ఇప్పుడు వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే కదా. నేను అట్లా స్పీడ్ వెళ్ళిపోతే ఇంకా వాడిని జాగ్రత్త తీసుకెళ్ళాలి. ఇంకా నేను ఏ బాబీ, అదే టీసీఎస్ ఆన్లో ఉండేసరికి వీల్ రొటేట్ అవ్వగానే పవర్ డ్రాప్ అయిపోతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ టైగర్ రెస్టారెంట్ ఉండే, అందరం గట్టిగా తిన్నాం. జనరల్గా నేను తినేదే ఇంత, కాకపోతే నాకు ఫుల్ టైట్ అయిపోతుంది. ఓ మ్యాన్, టైం ఇంకా 1:48 అవుతుంది. నాకు నేనేమనుకున్నా ఓ 4 అట్లా అవుతుందేమో అనుకున్నా, 3-4 వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయొచ్చులేండి అక్కడికి వెళ్ళి. ఇంకా మనకి ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ అనుకుంటా. నాకు తెలిసి మనోడు అభి ఆడైతే పక్కా ఆగుతాడు ఇక్కడ. నేను చెప్పలే వాడు ఆపుతాడని, ఆపిండు. నేను చెప్పినట్టే వాడు ఆపిండు. ఎందుకు అయినవురా నువ్వు ఈడ? ప్రకృతిని ఏమంటారు, ఏదో ఇస్తున్నావు. ఏందా మన క్లాస్ గర్ల్స్తో నేను రాగా బాధ అవుతుంది అంటే వీళ్ళు ఇంకా తిప్పుకొని మరి ఫోటోలు దిగుతారు. ఒక్కసారి ఒక డైలాగ్ చెప్పరా? కార్తీక దీపమా? ఆడ భువనగిరి బ్రిడ్జ్ మాది కూడా ఊగుతుంది, ఇట్లా జంప్ అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్న ఇట్లా తీసుకొని సస్పెన్షన్లు ఉంటాయి అది కింద. ఇన్నర్గా సస్పెన్షన్లు ఉంటాయి, 2 భారీ సస్పెన్షన్లు ఉంటాయి. అక్కడ మనకు డ్యామ్. మీరు మారరా అసలు. ఆ ఫోటోలు ఏడా పడతారు, ఆ ఫోటోలు దిగుతారు. వాడాగుతలేడు కదా. మనకేమన్నా తక్కువనా? మనం కూడా గుంజు అంటే వాడు గుంజిండని గుంజట్లే, మనకు గుంజాలనిపిస్తుంది కాబట్టి గుంజుతున్నాం. బాయ్ బాయ్.
ఆ వాటర్ ఫాల్స్ ఇటే ఉన్నది, రూమ్స్ రెస్టారెంట్స్ అండ్ వాటర్ ఫాల్స్. కింద వాటర్ ఫాల్స్ అని ఉన్నది చూడు. అరే వాళ్ళని అడిగినావా వాటర్ ఫాల్స్? నేను అడుగుతావు. వాటర్ ఫాల్స్ రోడ్ ఎక్కడ ఇదేనా అంటే మ్యాప్ లో అటు ఓకే, అంటే పెద్ద వాటర్ ఫాల్స్ ఇదేనా? ఇది ఒకటేనా ఉంది? ఓకే ఓకే. ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనం టికెట్ తీసుకొని ఇంకా ఈ చెక్ పోస్ట్ క్రాస్ కావాలి. వెంకన్న కార్ పక్కకు పెట్టేద్దాం దా, మన అన్నో లైన్లు ఉంటాయి. ఇక్కడ నుండి స్టార్ట్. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్. కింద వాటర్ దగ్గర మనకు టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా టికెట్. బ్రో ఏముంది రాబాయ్ లొకేషన్ అయితే మస్తున్నది అసలు. కింద వాటర్ దగ్గర పోయినాక చూడాలి ఇంకెట్లా ఉంటుందో. చింటూ బాయ్ ఎంట్రీ ఇచ్చిండు. బ్రో పడిపోతావు బ్రో, అట్లా నిల్చున్నావు. సో నువ్వేనా ఇప్పుడు మాకు గైడ్ చేసేది కింద దాకా? అరే 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 మెల్ల, ఎందుకు అట్లా? ప్యాంట్ ఇప్పండి, ప్యాంట్ తీయండు. వాజిత్కి అయితే మెల్ల అంటే మనకి అంతా చూస్తుండు సెక్యూర్ ఉన్నదా అని ప్లేస్. జెడ్ ప్లస్ సెక్యూరిటీ వెనక బ్యాక్ ఎండ్ మాది వస్తూనే ఉన్నాడు. మా వెనక ఎవరు రాకుండా చూసుకుంటున్నాను. పవన్ గారికి పెళ్ళి ఇవ్వాలా ఇన్నే? పవన్ నీదేనా బ్యాండ్ మొత్తం హవా? ఇక్కడ ఏందో మరి తెలియదు, ఏమో అవుతున్నాయి ఇక్కడ పండగ ఇట్లా చేస్తారేమో. దానాడు తొందర పో ముందుకి. వాజిద్ భాయ్ గట్లాంటి బ్యాండ్ నెక్స్ట్ టైం కొట్టుకుంటా ఈ అడవి మధ్యలో కించలు పోతుంటే ఎట్లుంటుంది? ప్యాక్ అయిపోతుంది. నువ్వు ఫస్ట్ టైం అడవిలోకి తీసుకొస్తున్నావు అంత భయం అవుతున్నావు. మరి ఎవరైతుందో ఎంత దూరం ఉంది? ఏ వచ్చేసిన కింద. ఇది ఏషియన్ టెంపుల్ అంటారు, పాతకాలాల గుడి. ఏం టెంపుల్ తెలియదు, జై శ్రీరామ్ అంటారు. హనుమాన్ టెంపుల్ చింటూ పోతుండు. చెక్ చేసి వస్తాడు మావాడు. ఓ వాడు ఇట్లా తలకెత్తాను ఇట్లా అంటుండు రండి రాని. వాటర్ ఫాలింగ్ డౌన్ వేర్ ఇట్ ఈస్ గుడ్. హరి ఓం తత్సత్. దాన్ని ఏమంటారా? హరి ఓం తత్సత్ 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 తాతకు హరి ఓం తత్సత్. ఇగో గిదే వాటర్ ఫాల్స్. ఆడ వాటర్ వస్తున్నాయి కదా, ఇగో చింటు గాని పక్కకి గదే అది వాటర్ ఫాల్స్. అదే వాటర్ ఫాల్స్. ఏమైంది చింటూ, వాటర్ లేవా? వేరే ఉన్నాయి. అదే పర్లేదు లేరా, గదన్ని ఉన్నది ఆఖరికి. ఓ వాడు వెళ్ళిపోయిండు. మస్తున్నది వ్యూ అయితే ఇక్కడ నుండి. అక్కడ ఇగో అక్కడ స్టోన్స్ ఇట్లా అవన్నీ మస్తున్నది. బ్యాటరీ కొంచెం డౌనే ఉన్నది, బట్ తీసుకెళ్తా లోపలికి అయితే. ఒకసారి అట్లా నడుచుకుంటా పోతాం లోపలికి వరకు. అదే మెల్లగా అట్లా వెళ్తాం ఇండ్ల నుంచి లోపలికి. బాయ్స్ వచ్చేసారు ఇక. మేము అటు సైడ్ పోదాం అనుకున్నాం. అటు సైడ్ పోదామంటే అక్కడ క్రొకడైల్స్ ఉన్నాయంట. అరే సాయి ఎవర్రా మీకు చెప్పింది క్రొకడైల్స్ ఉన్నాయని? ఊక బ్రో గిన్నెలు ఎందుకుంటాయి? పైన కూడా ఎందుకుంటాయి రా? అరే ఇల్లు ఉన్నారా మీరు? 24 ఉన్నారా? ఇప్పుడు దీని మీద నడవాలనా? గట్టినే ఉన్నది, భారీగా గట్టినే ఉంది ఇది. కమాన్ ప్రతీక్. అరే కట్ట మీద కాలు పెట్టు. కట్టె మీద కాలు పెట్టకపోతే నీళ్ళ మీద కాలు పెట్టకపోతే అలా ఉన్నది కదా, సింగిల్ మీద పెట్టాలా?
ఇరిగిపోతుంది. కత్తి ఇరిగిపోతుందా లేకపోతే కాలు ఇరిగిపోతుందా? అరే పోరానికి చేపించినట్టు చేపిద్దాం. ఇప్పుడు బాబీ వీడియో వైరల్ కావాలా? సత్తే వేద్దాం వద్దాం మళ్ళీ ఆడు బతుకుతాడు. మంజుమల్ బాయ్సా? మందిని చంపేటోడు ఆడతాడా? వాటర్ ఏ వచ్చేటోడు రండ్రా పోతున్నా. ఏ జాగ్రత్త నువ్వు ఇటు. రిస్క్ లేనిదే ఏమంటారు, రిస్క్ లేకపోతే మిలిగేది రస్క్ మాత్రమే. వద్దులేదా మాకు ఆ రస్క్ కావాలా, మేము అడిగి పోయి రస్కాలా. ఏమంటావు? అంతే కానీ అరే ఎంత డర్పుగల్లు ఉన్నారేం రా, ఇవ్వడం ముసళ్ళు ఉన్నాయని చెప్తే భయపడి సాయిగాడు అన్న ఉన్నాడు. అరే వచ్చేసేయండి రండి. నేనైతే పోతున్నా, అవ్వడు వచ్చినా రాకపోయినా. మేము ముగ్గురం అయితే పోతున్నాం. మేము ముగ్గురం అయితే ఫస్ట్ ఇళ్ళకి వచ్చేసినాం. వెంకన్న, పవన్, బాబు. ఓకే ఇట్లా కుర్రా ఇట్లా ముఖాలకు దాక్తాయి. బ్రో వచ్చేసేయండి, ఇక్కడ రూట్ మంచిగా ఉన్నది. మైక్ చూడు ఆ 3 కోతులు. కాదురా గింత భయపడుతురేం రా, ముసళ్ళు ఉంటాయి. నాకు ఇప్పటికే పవన్ గారి మీద డౌట్ కొడుతుంది. మేమందరం నేచర్ని చూస్తే వీడొచ్చారే ఫ్లవర్స్ ఉన్నాయిరా. ఫ్లవర్స్ నీకు ఎక్కడ కనపడవు, ఇక్కడ కనిపించినాయా చూడు. ఫ్లవర్స్ చాలా తక్కువ. మరి ఇంటికి పట్టుకోవచ్చా ఒకటి? మీరు మిల్లారే దీనికి తగిలిందనుకో మనాలిలో కూడా ఇస్తానే ఇంద్ర ఎటో ఎక్కుకుంటే వెళ్ళిపోయినాం మేమైతే. ఆయన మొత్తం ముంగిపోవాల్సి వస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇగో ఇట్లా వచ్చేది. పవన్ గారిని జారుతుంది, నాకేం జారుతుంది కాదు. ఆకాశం చేతులు జిమ్మున పిట్టలేవాలి. తినో కథ వచ్చిందా? చెమటలు వస్తుంది మొత్తం, వాటర్ సౌండ్ వస్తుంది. దానికి డబుల్ ఆనందాన్ని పొందుతుంది. మిల్లాయ్ బ్రో దీన్ని పట్టుకొని చెప్తున్నాడు కర్ర అనుకోని ఏరు అక్కడి నుంచి ఇక్కడికి. నేను చెప్పలే వాడు కారణ జన్ముడు అడుగు మంచి తల్లి. దేని కొడతావు? ఉడతల్నా? ఉడతలు పట్టేట్టు. ఇప్పుడు నిన్ను ఎవరైపు ఎత్తుంది సేఫ్ సేఫ్ అంటున్నావు? ఆకాశ్ చెప్పు మన జై వచ్చేసింది మన డెస్టినేషన్. బాయ్స్ ఆకాష్ ముసలి, సాయి ముసలి. జోక్స్ వద్దురా.